టాలీవుడ్ లో దర్శకుడు మారుతి అంటే తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ అందించే క్రియేటర్ అనే ముద్ర బలంగా ఉంది. అయితే ది రాజాసాబ్ చిత్రం తర్వాత మారుతి తీసుకున్న సుదీర్ఘ విరామం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా మీడియాకు పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటూ పూర్తిగా తన వ్యక్తిగత స్పేస్ లోకి వెళ్లిపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని తెలుస్తుంది. ఈ నిశ్శబ్దం కేవలం విరామం మాత్రమే కాదు, తన కెరియర్ గ్రాఫ్ ను తిరిగి మలుచుకోవడానికి చేస్తున్న మౌన కసరత్తు అని అర్థమైపోతుంది. సాధారణంగా మారుతి శైలి వేరు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో కథను సిద్ధం చేసుకునే వేగం ఆయన సొంతం. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఏడాది గ్యాప్ తీసుకోవడం వెనుక గత చిత్రాల లోటుపాట్లను సరిదిద్దుకోవాలనే పట్టుదల కనిపిస్తూ ఉంది. కథా చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండటం వెనుక ఉద్దేశం ఒక్కటే, ప్రేక్షకుల నాడికి తగ్గట్టుగా మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ దాటి కొత్త అనుభూతిని అందించాలన్నదే. మారుతి పాత ఫార్ములాలకు స్వస్తి పలికి కొత్త జానర్ వైపు అడుగులు వేస్తున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటూ ఉన్నారు. కామెడీ మాత్రమే కాకుండా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే కథలకు పట్టం కడుతూ ఉన్నారు. ఈ మార్పును గుర్తించిన మారుతి తదుపరి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. కామెడీని ప్రధాన అస్త్రంగా వాడుకుంటూనే కథలో లోతును పెంచడం ఎలా అనే విషయంపై తీవ్రమైన మేధో మదనం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే మారుతి ఏ విషయాన్ని కూడా అత్యవసరంగా బయటకు రానివ్వడం లేదని తెలుస్తోంది. ఇక టెక్నికల్ ప్రొడక్షన్ పరంగా కూడా మారుతి రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కొన్నిసార్లు వేగంగా సినిమాలు పూర్తి చేయాలనే ఒత్తిడిలో సాంకేతిక విలువలను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రీ ప్రొడక్షన్ పనులకే అత్యధిక సమయం కేటాయిస్తూ ఉన్నారు. నిర్మాతలు కూడా మారుతికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా క్వాలిటీ విషయంలో ఎంత ఖర్చైనా పర్వాలేదు, వెనుకాడొద్దని సూచించినట్లుగా టాక్. కాస్టింగ్ విషయంలో కూడా మారుతి ప్లాన్ డిఫరెంట్ గా ఉందట. సాధారణంగా స్టార్ హీరోలతో చేసినప్పుడు ఉండే పరిమితులు, కథాపరంగా వచ్చే ఒత్తిళ్లను అధిగమిస్తూ ఈసారి స్క్రిప్ట్ కు సరైన పాత్రలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట. ఒక స్టార్ నటుడిని ఎలా సరికొత్తగా ఆవిష్కరించాలనే దానిపై మారుతి కసరత్తు చేస్తున్నారట. కమర్షియల్ లెక్కలకే ప్రాధాన్యత ఇవ్వకుండా మేకింగ్ స్టైల్ ఎలా ఉండాలో కూడా కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా వినికిడి. మొత్తంగా మారుతి నిశ్శబ్దం వెనుక భారీ ప్రణాళికే ఉంది. వేగంగా సినిమాలు చేయడం కంటే వచ్చిన అవకాశాన్ని క్వాలిటీ ప్రోడక్ట్ గా మలచాలన్నదే ప్రస్తుత లక్ష్యం. ఏడాదిలో మారుతి నుంచి రాబోయే ప్రకటన మారుతి పాత ఇమేజ్ ను చెరిపేసి కొత్త దర్శకుడిగా మారుతిని పరిచయం చేసేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.